సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలనే కంటే కూడా సంక్రాంతి అంటే ప్రధానంగా కోడి పందాలు. సో, పందెం కోళ్ళు ఢీ అంటే ఢీ అంటూ ఉన్నాయి. హైకోర్టు ఎంత చెప్పినా ప్రజాప్రతినిధుల దగ్గరుండి ఈ పందెం కోళ్ళకు కత్తులు గట్టి, బరులు ఏర్పాటు చేసి ఢీ అంటే ఢీ అని తలబడేలా చేస్తూ ఉన్నారు. సరే, ఇవెప్పుడో ఇలా ఉండేటివి అయినా మరొక వైపు ఈ సంక్రాంతికి మాత్రం రాజకీయ పందెం కోళ్ళు కూడా బరిలోకి దిగి ఢీ అంటే ఢీ అంటూ ఉన్నాయి. దానికి కారణం ఎన్నికల మరో 2, 3 నెలల్లో జరగబోతున్న వేళ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగకని చెప్పి ఇళ్ళకి విచ్చేసిన వేళ ఈ మొత్తాన్ని కూడా నెక్స్ట్ ఎన్నికలకు బ్రహ్మాండంగా మనం ఓట్ల కన్వర్షన్ చేసుకోవాలని రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల వాళ్ళే బరులు ఏర్పాటు చేస్తున్నారు. బరులు వాళ్ళే దగ్గరుండి కోడి పందాలు జరగడానికి సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళే అక్కడ కావాల్సిన ఖర్చులనేటివి పెడుతూ ఉన్నారు. వాళ్ళే ఖర్చులు పెడుతూ ఉన్నారు. ఒకరికొకరు పోటీ పడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా నియమితులైన ఇన్ఛార్జీలైతే మరింతగా దూసుకుపోతూ ఉన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ వస్తది అని చెప్పి ఆశిస్తున్న వాళ్ళు, జనసేన పార్టీ నుంచి టికెట్ వస్తదని చెప్పి ఆశించిన వాళ్ళు కూడా కాసింత ఏమంటారు దూసుకుపోయే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు బరులు ఏర్పాటు చేయడం, అక్కడ ఏర్పాట్లు చూడడం, ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి పండగకొచ్చిన వాళ్ళని అతిథులుగా చూడడం. అండ్ ఒక కోడి పందాలు జరిగే చోటనే కాకుండా కోడి పందాలు జరగని చోట కూడా కాసింత కొందరినైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తులుంటే, వాళ్ళు గనక కొత్తగా సంక్రాంతికి అని చెప్పి వచ్చి ఉండింటే, పోటీ చేయబోయే అభ్యర్థులు వాళ్ళ దగ్గరకొచ్చి కలవడం, ఎక్కడికక్కడ కొన్ని చోట్ల మందు పార్టీలు ఏర్పాటు చేయడం, అంటే విందు పార్టీలు ఏర్పాటు చేయడం, అక్కడికి వెళ్లి వీళ్ళు పాల్గొనడం, మాటామంతి కలపడం, కొన్ని పందాలు లేకుంటే కొన్ని స్పోర్ట్స్ లాంటివి కండక్ట్ చేయడం, అక్కడ ప్రైజ్ మనీలు వీళ్ళు ఇవ్వడం, సంక్రాంతికి ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం, ఏవైనా పోటీలు నిర్వహించడం, అక్కడ ఏమంటారు సత్కారాలు, సన్మానాలు చేయడం, రివార్డులు లాంటివి ఇవ్వడం. ఇటువంటివన్నీ కొందరికి కిట్లు కొనిస్తూ ఉన్నారు. ఇప్పుడు యూత్‌ని ఆకర్షించే విధంగా కొందరికి మందు పార్టీలు, కొందరికి బిర్యానీ పార్టీలు, కొన్ని దగ్గర కోడి పందాలు, అక్కడ బరులు ఏర్పాట్లు చేయడం రకరకాలుగా. సో, అక్కడ బరిలో కోళ్ళు కత్తులు కట్టుకొని బరిలోకి దిగుతూ ఉంటే, ఇక్కడ పొలిటికల్ పందెం కోళ్ళు కూడా ఢీ అంటే ఢీ అని వీళ్ళు గనక కాళ్ళకు కత్తులు ఒకటి తక్కువయ్యాయి గానీ, నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి దీన్ని బాగా ఈ సంక్రాంతిని వాడుకోవాలని చెప్పి వాళ్ళు పాపం నానా పాటలు పడుతూ ఉన్నారు. నిజంగానే మనం వింటూ ఉంటాం, ఓటరు దేవుళ్ళారా, ఓటరు మహాశయులారా అని. ఇది బాగా నిజమయ్యే సందర్భం మాత్రం ఇప్పుడే. ఈ పండగకొచ్చినోళ్ళందరినీ ఏదో విధంగా మాట కలిపి, ఏదో విధంగా వాళ్ళని మచ్చిక చేసుకోవడం కోసం కొందరిని గెస్ట్‌లుగా రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళు, వాళ్ళ మనుషులు కొందరిని గెస్ట్‌లుగా ట్రీట్ చేస్తూ ఉండడం, వాళ్ళ ఇళ్ళకు పిలిపించుకుంటూ ఉండడం, ఈ పండుగ కార్యక్రమంలో పాల్గొనడం కోసం రకరకాల ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. నిజంగానే ఓటర్లను వాళ్ళు ఈ పండగ పూట అతిథులుగా కాదు, దేవుళ్ళుగానే చూసి వాళ్ళకి సకల మర్యాదలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కూడా మన ముందు కనిపిస్తూనే ఉన్నారు.